ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్థితి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుంటే వాక్యభాగం మాకు అర్థమవుకు సహాయం చేసి మీకు ప్రబలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడ, నీవైతే వీటివి విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఆమె దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావనలు గమనించినట్లయితే, దైవజనుడ నీవైతే వీటివి విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. అదేవిధంగా వాక్య భావనలు గమనించినట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, నువ్వు యవ్వనస్తుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి పవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, కన్నిచ్చుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోడు. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 20వ వచనం, నువ్వు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలం న్యాయమును అనుసరించి నడుచుకునవలెను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనంలో, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి సమాధానం పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటిని ఆసక్తితో అనుసరింతుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా చూచుకునండి. మీరు ఒకని ఎడలో ఒకడును మనుషులందరి ఎడలో ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునండి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను. నన్ను విశ్వాసం, భక్తిని, నీతిని కలిగి ఉండి ప్రవర్తించే వరకు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి స్వాత్వికను వరకు మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.